ఈ సమస్య గురించి చాలా మంది మాట్లాడారు, ఎంపీలు, శాసనసభ్యులు కూడా. మా ఎస్సీ గారు డేటా మొత్తం వారు చదివించడంలో దాంట్లో చెప్పడం జరిగింది ఏంటంటే, సోర్స్ కలెక్టర్ గారు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సోర్స్ ఉందా లేదా, ఎల్ఎల్సి నుంచి మీకు రావాల్సినటువంటి సీక్రెట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, జీడీపీ నుంచి సప్లిమెంటేషన్ ఎన్ని ఉన్నాయి, మరి బోర్వెల్ మీద ఎన్ని ఉన్నాయని చెప్పడం. ఇప్పుడు వాటర్ ఉంది అన్నప్పుడు ఇక్కడ చూస్తే మీరు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో కర్నూలులో ఇక్కడ చూస్తే మీకు నదులన్నీ మా కళ్ళ ముందే ఉంటాయి. కర్నూలులో తాగడానికి మాత్రం పశ్చిమ ప్రాంతంలో నీళ్లుండవు. ఏం మిగిలిందో డివిజన్ అయిన తర్వాత నంద్యాల పార్లమెంట్ కి కర్నూలు పార్లమెంట్ కి అంటే మాకు కొండారెడ్డి గురుజు, గాల్దిన రిజర్వాయర్, మంత్రాలయం అంటారు ఈ ప్రాంతంలో. ఇప్పుడు నీళ్లు చూస్తే మీరు జీడీపీ రిజర్వాయర్ నుంచి హంద్రీ నుంచి 3.5 TMs అలొకేషన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఏదైతే పట్టిసీమ నీళ్లు ఆ రోజు వేస్ట్ అని మాట్లాడిన వాళ్ళు, ఆ నీళ్లు ఈ రోజు మన శ్రీశైలంలో బ్యాక్ వాటర్ పెట్టుకొని మన డ్రింకింగ్ వాటర్ కి ఇరిగేషన్ తెస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆర్డబ్ల్యూఎస్ మీరు చెప్పిన దాంట్లో డేటాలో చూస్తే మీరు ఈ ప్రాంతంలో మొత్తం వాటర్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు మనం కన్వర్జెన్స్ మీటింగ్ ఇరిగేషన్ తో ఈ 5 సంవత్సరాలు చేసి ఎన్ని నీళ్లు వచ్చాయి, ఎన్ని నీళ్లు డ్రై అయ్యాయి, ఎన్ని నీళ్లు ఎస్ఎస్ ట్యాంక్ లో నింపినామనే డేటా ఉందా? ఈ రోజు ఈ క్షణానికి వాటర్ ఎక్కడెక్కడ ఉంది, ఎస్ఎస్ ట్యాంక్స్ లో ఎల్ఎల్సి ద్వారా కానీ జీడీపీ ద్వారా కానీ డేటా ఉందా? ఇప్పుడు నీళ్లు తాగుతున్నారా లేదా అనేది మేమందరం గ్రౌండ్ స్థాయి, క్షేత్రస్థాయిలో మేము తిరిగినటువంటి ఎమ్మెల్యేలు కానీ రివ్యూ చేసినప్పుడు అన్ని మేము చెప్తున్నాం. కానీ అసలు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన దాంట్లో ఏదైతే గతంలో ప్రభుత్వం, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరు చూస్తే దాదాపుగా గుండ్రేవని రివర్స్ టెండరింగ్ అని ఇరిగేషన్ వచ్చినప్పుడు మాట్లాడుతున్న దాన్ని ఒక్కొక్క ఆర్టీఎస్ ని నాశనం చేసింది, వేదావతిని ముంచేసింది. ఇక్కడ ఉన్నటువంటి 6 శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ ప్రాంతానికి ఈరోజు నీళ్లు లేవంటే ఆ సోర్స్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్స్ రానందుకు. ఆర్డబ్ల్యూఎస్ లో ఎంపీ గారు చెప్పిన మాట వాస్తవం. జేజేఎల్ ఏదైతే జేజేఎల్ మిషన్ ఉందో దాంట్లో 2 కాంపోనెంట్స్ లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది, తర్వాత మీకు కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్స్ 40,000 లీటర్స్ కెపాసిటీ. ఎక్కడైనా ఇంతవరకు మీరు పూర్తి చేశారా? జేజేఎం కింద పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏదైనా గోనెగండ్లో ఉంది. మాకు గోనెగండ్ హెడ్ క్వార్టర్ దాదాపు మేజర్ పంచాయతీ ఎమ్మెల్యేరు నియోజకవర్గంలో. మీరు అక్కడ ఏ లెవెల్లో ఉంది అది వర్క్? కున్నూరు, అగ్రహారం, వీరంపల్లి గ్రామాలు ఉన్నాయి, ఒక చుక్క నీళ్లు లేవు. మరి ఇక్కడ జీడీపీ నుంచి రిజర్వాయర్ ఏమో మా దగ్గర ఉంటుంది, నీళ్లు మాత్రం మాకు తాగడానికి ఉండవు. మరి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ కోఆర్డినేషన్ మీరు చేశారు ఎప్పుడైనా? దానికి సంబంధించిన అది కలెక్టర్ గారు చెప్పిన విధంగా మీరు ఆ డేటా ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఊరికే చదవడం కాదు, ఏ స్కీము ఏ దాని కింద వస్తుందని అందరికీ తెలిసిందా? నీళ్లు ఉన్నాయా లేదా, నీళ్లు దాపుతున్నారా లేదా చెప్పండి. ఈ సంవత్సరము ఇంతవరకు గాజుదిన్న పైన 5 సంవత్సరాల్లో 4.5 TMC కంటే కెపాసిటీతో నిండినటువంటి రోజు ఏదైనా ఉందా? రైన్ ఫాల్ 5 ఏళ్లలో లాస్ట్ 4 years it has reached full FRL level sir. లాస్ట్ ఇయర్ అయితే మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ 1 మీటర్ పెంచితే ఇప్పుడు ఆల్రెడీ మీరు స్కేర్సిటీ ఉంది, ఆల్రెడీ రిజర్వాయర్ కెపాసిటీ 4.5. స్టాటిస్టిక్స్ నన్ను చెప్పనిస్తే మీరు నేనే మీతో కంప్లీట్ చేయడం లేదు. నేను అనేది ఏంటంటే ఆ పాయింట్ నేను ఆ నీళ్ళు ఏదైతే ఉందో ఒకటే. ఆ రోజు గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు, 3.5 TMC ద్వారా నీళ్లు తెచ్చినటువంటి దాన్ని లాస్ట్ క్వశ్చన్ అడ్రస్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు తెచ్చిన నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పట్టిసీమ ద్వారా ఉపయోగమా కాదా? ఈ సభలో కాదని చెప్పారు. అవసరం లేదని చెప్పడం లేదు. అవసరమా కాదంటే ఇప్పుడు అవసరమా కాదా చెప్పండి అంతే. ఇప్పుడు అవి ఉపయోగపడుతున్నాయి, రాయలసీమకు వస్తున్నాయి లేదా అక్కడ పట్టిసీమ ద్వారా డ్రా చేస్తాం సార్. అది మేము 3 TMC డ్రా చేస్తామా, 1 TMC డ్రా? నేను మళ్ళా కరెక్ట్ గా నేను ఇది పొలిటికల్ ఇదే కాకుండా గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమతో జరిగినటువంటి దాంతో బ్యాక్ వాటర్ శ్రీశైలంలో నీళ్లు నిలుపుకొని ఆ నీళ్లను ఇక్కడికి తెచ్చుకోవడంలో రాయలసీమకు అడ్వాంటేజ్ అయిందా లేదా? ముఖ్యమంత్రి గారి ఆలోచన కరెక్టా కాదా? గుండ్రేవల ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా జీవో ఇచ్చి శాంక్షన్ చేసి ఈ పశ్చిమ ప్రాంత కళ అది ఎంతవరకు వచ్చింది? మా లైఫ్ లైన్ ఏదైతే ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు ఆ పరిస్థితి గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది? ఈరోజు ముఖ్యంగా నా ఎమ్మెల్యేరు నియోజకవర్గంలో అత్యంత కీలకం, ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ రివ్యూ జరిగినప్పుడు కూడా నేను గుర్తు చేయడం జరిగింది. గాజుదిన్న ప్రాజెక్టు ఏకైక రిజర్వాయర్, దాంట్లో మొన్న మీ ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో
1 మీటర్ హైట్ పెంచుతామని చెప్పి గాజుదిన్న ప్రాజెక్ట్ని ఒక వర్క్ స్టార్ట్ చేశారు. దీంట్లో ఎంత ఫన్నీ అంటే, ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3.5 TMC అలొకేషన్ అయితే చేశారో, దాంట్లో డ్రింకింగ్ వాటర్కి 0.38 TMC మన ఎమ్మెగనూరు టౌన్కు ప్రత్యేకంగా ఆ రోజు అలొకేషన్ ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ పార్ట్ డ్రింకింగ్ వాటర్కి, సాగునీరుకి. దాన్ని బూచిగా చూపిస్తూ గాజుదిన్న ప్రాజెక్టు హైట్ పెంచి 1 మీటర్ని 4.5 to 5.5 చేసి రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ నిర్వాసితులకు ఈరోజు కనీసం ఈరోజు మళ్ళీ అంటే సబ్మర్జ్ ఏదైతే అవుతుందో ఆ పల్లలన్నీ మునిగిపోయే విధంగా అక్కడ చూస్తే అక్విజిషన్ లేదు, గేట్లు లేదు. నిన్న వర్షాలు పడినప్పుడు కనీసం గేట్లు ఎత్తడానికి ఆ గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. నేను రివ్యూ చేస్తే గమ్మత్ ఏమంటే, అధికారుల దగ్గర నుంచి అక్కడ వచ్చినటువంటి శాంక్షన్స్ మీరు చూసుకుంటే కాంట్రాక్టర్ కూడా అతను అయోమయంలో పడి వర్క్ చేశాడు. పరిస్థితి చూస్తే డబ్బులు మాత్రం మొత్తం అయిపోయినాయి, అక్కడ వర్క్ మాత్రం జరగలేదు. మళ్ళీ నిన్న టార్గెట్ చేసిన తర్వాత పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత టార్గెట్ బేస్డ్కి మళ్ళీ నెల లోపల చేస్తామన్నారు. ఈ 4 అంశాల మీద కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి మన ప్రాంతం ఏదైతే ఉందో దీనికి గత ఇదే చెప్పి మా అన్న శాసనసభ్యులు మా జనార్దన్ కూడా మేము అందరం ఇక్కడ ఉన్నాం. నేను అన్నగారి ఆ రోజు ఉన్నది ఈ సభలో నవ్వి మాట్లాడారు ఆ రోజు, ఎందుకంటే ఇది అడ్రస్ చేయాల్సిన పాయింట్. పట్టిసీమ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆ నీళ్లతోటి మోటార్లతో రాయలసీమకు నీళ్లు తేగలరా, నీళ్లు వస్తాయా? మీరు ఒకసారి చెప్పాలా. ఈ రోజు అక్కడ నీళ్లు గోదావరి కృష్ణ ఏదైతే జంగమం జరిగిందో ఆ వాటర్ ని బ్యాక్ వాటర్ శ్రీశైలం పెట్టుకుని హంద్రీ ద్వారా వచ్చి కర్నూలు జిల్లాకు వచ్చే నీళ్లు ఆ నీళ్ళ కాదా? మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని విశాఖపట్నం తీసుకుని పెట్టారు. అప్పట్లో అమరావతి దగ్గర నుంచి అసలు సంబంధమే లేదు, అసలు ఆ బేసిన్ లేదు, ఏమీ లేదు. మరి దానికి సంబంధించిన దాని మీద ఎందుకంటే ఈ 5 అంశాలు కూడా ఈ జెడ్పీ సమావేశాలు, ఎందుకంటే అసెంబ్లీ వేదిక మాకు అక్కడ అడగాలి, అక్కడ కూడా అడుగుతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ అడుగుతున్నాం. దీనికి సంబంధించి ఈ 5 అంశాల మీద జీడీపీ, జిఆర్పి, ఓఎండం కానీ జిఆర్పి ఓఎండం కానీ ఇంతవరకు ఏమన్నా ఒక్క మోటార్ పని చేసితే ఒట్టు 5 ఏళ్ళు. ఈ రోజు కనీసం నదిలో నీళ్లు వస్తాయంటే కూడా మోటార్ పని చేసే పరిస్థితి, ఆపరేటర్ జీతాలు ఇవ్వలేదు, కనీసం మెయింటెనెన్స్ లేదు, ఎలక్ట్రిసిటీ బిల్లు లేదు, ఏం లేదు. జీడీపీ చూస్తే మీరు వచ్చేటువంటి నీళ్లు కనీసం డ్రా చేసింది ఎన్ని డ్రా చేస్తారు 5 ఏళ్ళు. ఈ 6 అంశాల మీద ఒక్కసారి పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు తెచ్చినటువంటి ఆ అంశం మీద మనకు ఉపయోగం కదా, నీళ్లు వచ్చాయి లేదా, అది కూడా ఆన్సర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.